అంతయు మనలను కాచి కాపాడి ఆయన కృపలో భద్రపరుస్తూ వచ్చారు. అందుకొరకు దేవునికి రెండు చేతులెత్తి మరొకసారి స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి మీకా ప్రవక్త రాసినటువంటి గ్రంథము, ప్రవక్త అయిన మీకా గారు రాసినటువంటి గ్రంథము 7వ అధ్యాయము 15వ వాక్యాన్ని మనము చదువుకుందాము. ఐగుప్తు దేశములో నుండి నీవు వచ్చినప్పుడు జరిగినట్లుగా నేను జనులకు అద్భుతములను కనుపరుతును. ప్రైజ్ ది లార్డ్. ఈ అద్భుతము ఎలా ఉంటుంది? 16వ వాక్యములో చాలా మంచిగా వివరిస్తాడు. అన్యజనులు అది చూచి తమకు కలిగిన బలమంతా కొంచెమని సిగ్గుపడి నోరు మూసుకుందురు, వారి చెవులు చెవిడెక్కిపోవును. ఎప్పుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యములను దేవుడు జరిగించినప్పుడు. ఆమేన్. గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఈరోజు ప్రభు సన్నిధానములో మనం తెలుసుకొనుచున్నటువంటి వాక్య భాగం ఏమిటయ్యానంటే, ఈ సబ్జెక్టుకు నేను పెట్టినటువంటి టైటిల్ అద్భుతములు చేయు దేవుడు. హల్లెలూయా. ఏం చేశాడు ఆయన? అద్భుతములు చేయువాడు. అద్భుతములు ఎలా చేస్తాడు? ఏ రీతిగా చేస్తాడు? బాగా వినాలి. ఇక్కడ మనము తన ప్రజలతో చెబుతూ ఉన్నాడు. మీకా ప్రవక్తతో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. నా కుమారుడా, ఇజ్రాయిలు ప్రజలకు నువ్వు చెప్పాలి. ఏమని చెప్పాలి అని అంటే, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానములో నేను నా ప్రజలకు ఏం కనుపరుస్తాను? అద్భుతములను నేను కనుపరిచెదను. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే, ఐగుప్తు దేశములో నుండి నీవు వచ్చినప్పుడు జరిగినట్లుగా నేను జనులకు అద్భుతములను కనుపరిచెదను. ఐగుప్తులో నుండి దేవుడు తన ప్రజలను విడుదల కలిగించి గొర్రెపిల్ల రక్తము ద్వారా వారికి విమోచనము కలుగజేసి ఆ తర్వాత వారిని నడిపించేటప్పుడు వాళ్ళ జీవితంలో జరిగినది ఏమిటయ్యానంటే, ఎర్ర సముద్రము 2 పాయలవటం. ఆమేన్. ఎలాంటి అద్భుతాలు అవి? మామూలు అద్భుతాలు కాదు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధానములో మనము ఈ మాటలను గమనిస్తే, అయ్యా అద్భుతములు ఎవరికి చేస్తావు? ఆశ్చర్యమైన కార్యాలు ఎవరి పట్ల మీరు జరిగిస్తారు అని ప్రభువును మనం అడిగితే ఆయన చెబుతాడు. ఏమిటో తెలుసునా? తన యొక్క నాయకుడికి, అనగా ఇజ్రాయేలు ప్రజలను నడిపిస్తున్న నాయకుడికి, మోషే తర్వాత యెహోషువ వారికి నాయకుడుగా దేవుడు ఏర్పరచుకున్నాడు, ఎన్నుకున్నాడు. ఎన్నుకున్న తర్వాత ఆయన అంటాడు కదా, యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5వ వాక్యం, అద్భుతములు నేను చేస్తాను, నా ప్రజల పట్ల కనుపరుస్తాను అని దేవుడు చెప్పాడు. ఇది వాగ్దానం. కానీ
దేవుడు ఎవరికి చేయబోతున్నాడు అని అంటే ఫస్ట్ పాయింట్గా పరిశుద్ధంగా ఎవరైతే జీవిస్తారో వారి పట్ల దేవుడు అద్భుతమైన కార్యాన్ని చేస్తాడు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎవరి పట్ల ఆయన చేస్తాడు అద్భుతమైన కార్యాలు? తలపైకి ఎత్తు నా వైపు. ఎలా చేస్తాడు? ఎలా జీవించాలి? పరిశుద్ధముగా జీవించాలి. అంటే నోటిని కాచుకోవాలి. నోరుంది కదా అని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. హల్లెలూయా. కళ్ళు ఇచ్చాడు కదా అని చెప్పి కళ్ళకు ఆశించినట్లుగా నువ్వు చూడకూడదు, నీ ఇష్టం వచ్చినట్లుగా. అర్థమవుతుందండి? నా శరీరము నా ఇష్టం, నేను ఎలాగైనా బ్రతికేస్తాను అని నీ శరీరముతో అపవిత్రమైనటువంటి జీవితాన్ని జీవిస్తే ఆయన అద్భుతమైన కార్యాలు చేయడు. అందుకనే దేవుని సన్నిధానంలో 3వ అధ్యాయము 5వ వాక్యంలో ఎంత చక్కగా రాయబడి ఉందో చూడండి. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 5వ వాక్యం చదవండమ్మా. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య ఏం చేస్తాడట? అద్భుతమైన కార్యములను చేయును గనుక మిమ్ములను మీరు పరిశుద్ధపరుచుకొనుడి. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. అంటే రేపు దేవుడు మీ మధ్య ఒక అద్భుతమైనటువంటి కార్యాలని చేస్తాడు కనుక మీరు ఈ రోజునే ఏం చేసుకోవాలి? పరిశుద్ధపరచుకోవాలి. పరిశుద్ధపరుచుకుంటే దేవుడు రేపటి దినమందు మీ జీవితంలో ఏం చేస్తాడని చెప్పాడు ఆయన? అద్భుతములు కనుపరుస్తాడు ఆయన. అంటే ఏ సందర్భంలో వాళ్ళకి ఈ మాట చెప్పాడనంటే, మీరు చూడండి, దేవుని యొక్క సన్నిధానములో యెరికో పట్టణం వాళ్ళకి అడ్డుగా వచ్చింది. యెరికో పట్టణము వాళ్ళకు అడ్డుగా వచ్చినప్పుడు యెరికో కోట గోడలు కూలిపోవాలనంటే వీళ్ళందరూ ఏం చేసుకోవాలట? పరిశుద్ధపరచుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానంలో మనము ఈ మాటలను చూస్తూ వచ్చాం కదా. ప్రభు యొక్క పాదాల చెంత ఏమిటి? దేవుడు మీ పట్ల అద్భుతమైనటువంటి కార్యములను చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళ ఎదుట చాలా చాలా సవాలుతో కూడినటువంటి విషయాలు ఉన్నాయి. వాళ్ళకి అసలు వచ్చింది ఏంటంటే యోర్దాను నది అడ్డుగా వచ్చింది. ఏమొచ్చిందండి? యోర్దాను నది అడ్డుగా వచ్చింది. అదేమో ఫుల్లుగా పారుచు ఉన్నది. ఎక్కడ వెళదామన్నా కానీ ఈ రోజుల్లో లాగా బ్రిడ్జిలు లేవు వాళ్ళకి. అప్పుడు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోనండి. దేవుడు ఒక అద్భుతం చేయబోతున్నాడు అంటే వాళ్ళంతటా వాళ్ళు పరిశుద్ధపరచుకున్నారండి. మందసాన్ని మోస్తున్న యాజకులు ఒక్కసారిగా యోర్దాను నదిలో అరికాలను మోపారంతే. పై నుంచి పారుతున్న యోర్దాను నది ఒక్కసారిగా ఏం చేసింది? ఏకరాశి అంటే ఇలా వచ్చుచున్న నీళ్లు ఇలాగున తిరిగి రివర్స్లో పారాయట. ఇది ఎక్కడైనా జరిగిందా? ఎక్కడైనా జరుగుతుందా? జరగదు. పై నుంచి కిందికి నీళ్లు కిందికే పారుతాయి, కానీ కింది నుంచి పైకి వెళ్ళిపోవడం మీరు ఏమన్నా చూసారా? మీరు ఎప్పుడైనా చూపించారా? అట్లా లేదు కదా. నదుల్లో కానీ చూడండి, వాగుల్లో కానీ బాగా గమనించండి, చెరువుల్లో కానీ కాలువల్లో కానీ పైనుండి వస్తే నీళ్ళు కిందికి పారిపోతాయి, కానీ కింది నుంచి విడిస్తే ఇటు పైకి వస్తాయా? రావు. ఎందుకని? అది సహజం. అది అయితే దేవుడు వాళ్ళ పట్ల చేసిన అద్భుతమైన కార్యం ఏంటంటే మళ్ళీ రివర్స్లో వెళ్ళిపోయినాయి. ఇక్కడికి వెళ్ళిపోయి నీళ్ళు ఇలాగనే వెళ్ళిపోయినాయి. 6 నేల మీద నడుచుకుంటూ వెళ్ళారు. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అందుకని నా ప్రియ దేవుని బిడ్డలారా,
ఈ ప్రభు బల్ల ఆరాధన సమీపిస్తూ ఉన్నాం కదా. ఈ ప్రభు బల్ల ఆరాధన సమీపించేటప్పుడు మన ప్రాణము, ఆత్మ, శరీరములను మనం ఏం చేసుకోవాలి? పరిశుద్ధపరచుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఏం చేసుకోవాలండి? మనము పరిశుద్ధపరచుకోవాలి. పరిశుద్ధపరచుకుంటే ఏం జరుగుతుంది? అద్భుతమైన కార్యాలు జరిగించబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజల ఎదుట మరలా ఎరికో గోడలు అడ్డుగా వచ్చాయి. ఎరికో పట్టణం అడ్డుగా వచ్చింది. తలుపులు తీయండి అయ్యా, ద్వారాలు తీయండి బాబు, మేము వెళ్ళిపోతాం, ఎవరిని మేము హాని చెయ్యము, మాకు దారి ఇస్తే చాలు, మేము వెళ్ళిపోతాం మా దారిన అని ఇశ్రాయేలు ప్రజలు అడిగితే వాళ్ళు ఏం చేశారు? ఇవ్వలేదు. గడియలు, తలుపులన్నీ బిగించేసేసేసినారు. కానీ దేవుని సన్నిధానంలో వీళ్ళ మధ్యలో జరిగింది ఏంటంటే అద్భుతం జరిగింది. ఆమేన్. కోట గోడలు ఎలా ఉంటాయో తెలుసునా? ఇంత వెడల్పుతో ఉంటాయి గోడలు, ఇంత వెడల్పుతో, ఇంత గోడ చాలా హైట్గా ఉంటాయి. ఎవడు ఎక్కలేనంతగా హైట్ ఉంటాయి ఆ కోట గోడలు. అలాంటివి దేవుడి సన్నిధానంలో వాళ్ళు స్తుతించి కేకలు పెడుతూ ఉంటే అలా చూస్తూ ఉండగానే అవి నెరలు విడిచి గొప్పగా కూలిపోయినాయి. ఆమేన్. పరిశుద్ధపరుచుకునే దాంట్లో ఉన్నది ఒక గొప్ప ఆశీర్వాదము. మన హృదయాలను పరిశుద్ధపరుచుకుంటే, పవిత్రపరుచుకుంటే మన జీవితంలో దేవుడు ఉన్నతమైన కార్యాలు చేయబోతూ ఉన్నాడు. కానీ పరిశుద్ధపరుచుకోరు, పవిత్రపరుచుకోరు చాలామంది. అందుకనే వీళ్ళు ఏం చేసినారు? ఎరికో పట్టణంలో దేవుడు చెప్పాడు, ఇది నేను శపించాను, ఏ వస్తువును కూడా మీరు ముట్టుకోకూడదు, దాన్ని తీసుకోకూడదు అని చెప్పాడు. ఎరికో పట్టణాన్ని జయించారు. జయవీరులకు బయలుదేరి వెళ్ళిపోతున్నారు. చిన్న పట్టణం ఒకటి, హాయి అనే పట్టణం దగ్గరికి వెళ్ళి కొంతమంది వెళ్ళిపోతే చిన్న పట్టణాన్ని జయించలేకపోయారు. వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళను, నా ప్రియమైనటువంటి దేవుని మీద బిడ్డలారా, 36 మందిని ఒకసారి చంపేసేసినారు. అయ్యో అపజయం అయిపోయింది, ఓడిపోయినాం అని పరుగులు ఎత్తుకొని వచ్చారు నాయకుడి దగ్గరికి. నాయకుడు ప్రార్థన చేస్తున్నాడు, వస్త్రాలు చించుకొని, ఏంటయ్యా ఇంత పెద్ద పట్టణాన్ని జయించామే, ఇంత పెద్ద వ్యక్తులను జయించాం కదా, ఎరికో గోడలు కూడా కూలిపోయినాయి కదా మా ఎదుట, మరి ఇంత పట్టణాన్ని మేము జయించినప్పుడు ఇంత చిన్న పట్టణాన్ని ఎందుకు జయించలేకపోయాం అని అంటే ప్రభు చెబుతున్నాడు, మీలో ఒకడు పాపం చేశాడు. తీసుకొని వద్దన్న వస్తువులను తీసుకొని వచ్చాడు. ముట్టకూడదన్న వస్తువులను ముట్టుకొని తీసుకొని వచ్చి మీ గుడారాల్లో పాతి పెట్టాడు. ఆ వస్తువులు గనుక ఇప్పుడు తీసి బయట పారవేస్తే, పరిశుద్ధపరచుకుంటే, పవిత్రపరచుకుంటే ఇప్పుడే అద్భుతం చేస్తాను. హల్లెలూయా. కానీ ప్రజలు అందరిని అడిగాడు, బాబు ఎవరైనా అపవిత్రమైన వస్తువులు, దేవుడు ఆజ్ఞాపించని విషయాలను ఎవరైనా చేసి ఉంటే దయచేసి మీరు ఆ విషయం నాతో చెప్పండి, పర్వాలేదు అని చెబితే ఎవడు చెప్పలేదు. 12 గోత్రాల్లో ఎవరు కూడా చెప్పలేదు. నేను పరిశుద్ధుని అంటే నేను పరిశుద్ధుని అని చెప్పేసి అందరూ అలాగనే వచ్చారు. కానీ చీట్లు వేసి పంపించాడండి. చీట్లు వేస్తే దేవుని సేవకుడు ఎవరి మీదకి వచ్చింది? ఆ ఖాను మీదకి వచ్చేసేసింది. రే బాబు ఎక్కడ దాచిపెట్టావు, ఎక్కడ పెట్టావు? అయ్యా బంగారం కమ్ములను, సినారు వస్త్రాలను మంచి తీసుకొని వచ్చి నా గుడారంలో పాతి పెట్టాను అని అన్నాడు. వెంటనే ప్రభు చెప్పాడు, ఆ పాపం, ఆ వ్యతిరేకత ఇంకెవడు చేయకుండా ఇశ్రాయేలు ప్రజల్లో ఇప్పుడు వాటిని ఏం చేయాలి? తీసి బయటికి పారవేయాలి. ఆ వెండితోనూ మిషనారు వస్త్రములతోనూ రాళ్లతో తరుముకుంటూ ఆకోరు లోయలకు వెళ్ళి అక్కడ నిప్పు పెట్టి తగలబెట్టేసేసినారు. ఆమేన్. ఇప్పుడు అది జరిగిన తర్వాత మళ్ళీ వీళ్ళు హాయి పట్టణం మీదికి యుద్ధానికి వెళితే యుద్ధంలో జయం అనుగ్రహించబడింది. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధపరుచుకున్న తరువాత దేవుడు విజయాన్ని ఇచ్చాడు.
పాపముతో నువ్వు అలానే ఉండి ప్రభువా నాకు ఆ కార్యాలు చేయండి, మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి అని నువ్వు సంవత్సరాలు తరబడి దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేసినా నీ ప్రార్థన ఆలకించడు ఆయన. ఎందుకని? పాపము నీ హృదయంలో ఉన్నది. పాపాన్ని హృదయంలో పెట్టుకొని, ద్వేషమును హృదయంలో పెట్టుకొని నువ్వు చేతులెత్తి ప్రార్థన చేసినా, బాగా గమనించండి, తలక్రిందులు పడి ప్రార్థన చేసినా, మొరపెట్టినా నీ జీవితంలో కార్యమును జరగదది. అందుకని దేవుని సన్నిధానంలో పరిశుద్ధపరుచుకొని ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతములు చేస్తాడు. ఫస్ట్ పాయింట్ ఏంటో తెలుసున? పరిశుద్ధంగా జీవించినట్లయితే అద్భుతములు నీ జీవితంలో దేవుడు చేస్తాడు. హల్లెలూయా. పాస్టర్ గారు చెప్తారు కానీ అండి, అంత పరిశుద్ధంగా జీవించడం మన వల్ల ఏమని సర్దుకుంటారు ఒక్కొక్కరు? మనుషులం కదా మనము. అందుకని మనం పాపములను చేస్తూ ఉంటాం అని చెప్పి ఏం చేస్తూ ఉన్నారంటే సర్దుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. నో, అలా చేయొద్దు. నువ్వు ఎంతగా పరిశుద్ధంగా, పవిత్రంగా, యథార్థంగా నువ్వు దేవుని సన్నిధానంలో బ్రతుకుతావో దేవుడు నీ పట్ల అద్భుతములు చేయునుగాక. హల్లెలూయా. మోసం చేసేవాడు, అన్యాయం చేసేవాడు, దుర్మార్గమైన క్రియలు చేసేవాడు అప్పటికప్పుడు వాని చేతిలో డబ్బులు కనబడతాయి, అప్పటికప్పుడు గొప్పవాడైనట్టుగా నీకు కనబడతాడు. కానీ అది చివరికి ఎక్కడికి తీసుకుని వెళుతుందంటే, బాగా గమనించండి, నాశనానికి తీసుకుని వెళతాది. యథార్థంగా జీవించేవాడు, నమ్మకంగా బ్రతికేవాడు, పరిశుద్ధంగా జీవించేవాడు ఇప్పుడు కాస్త దేవుని సన్నిధానంలో ఏమి లేనివాడుగా కనబడవచ్చు, పేదవాడుగా కనబడవచ్చు, కానీ అందరికంటే తక్కువవాడుగా కనబడవచ్చు. కానీ నెక్స్ట్ తర్వాత ఏం జరుగుతుందంటే అతడే దేవుడు గొప్పగా దీవించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. అన్యాయము, పాపము, అతిక్రమము, అబద్ధాలు, మోసపు క్రియలు అవి అప్పటికప్పుడే పని జరుగుతాయి, కానీ శాశ్వత కాలం అది జరగవే. అందుకనే నిజం నిప్పు లాంటిది అంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని దేవుని యొక్క సన్నిధానంలో నువ్వు పరిశుద్ధంగా, పవిత్రంగా జీవిస్తే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలను చేస్తాడు. రెండవదిగా ఎవరికైనా అద్భుతాలు చేస్తాడు? సజీవులకు అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా. ఎవరికండి? అవి మేమంతా ఎవరు అండి? సచ్చినోళ్ళమా మనమంతా? మరి ఎవరు మనమంతా? చెప్పండి. మీరంతా ఎవరు? సజీవులా? సజీవులకు ఆయన ఏం చేస్తాడట? అద్భుతాలు కనుపరుస్తాడు. కీర్తనలు 88వ కీర్తన త్వర చదవండి పిల్లలు, చదవటంలా యవనస్తులైన బిడ్డలు. కీర్తనలు 88 10 నుంచి 12 వరకు మనం చూస్తాం ఆ మాటలను. చూడండి అక్కడ చాలా మీరు చక్కని విషయాలను గమనిస్తారు. చదవండి అన్న. ఎవరికంట? మృతులకు నీవు అద్భుతములు, అంటే సచ్చినోళ్లకు నీవు అద్భుతాలు చూపిస్తావా? ప్రేతలు అంటే చనిపోయిన వాళ్ళు నిన్ను స్తుతిస్తారా? సమాధిలో నీ కృపను ఎవరైనా వివరిస్తారా? నాశన కూపములో నీ విశ్వాసతను ఎవరైనా చెప్పుకొందురా? అంధకారములో నీ అద్భుతములు తెలియనగునా? పాతాళములో నీ నీతి తెలియనగునా? ఇక్కడ చాలు మాకు ప్రశ్న ఇక్కడ అడుగుతున్న మాట ఏంటంటే, ఎంత చక్కని మాట. మృతులకు నీవు అద్భుతములు చూపెదవా అంటే ప్రభు అంటాడు, రే మృతులకు నేను అద్భుతాలు చూపించేవాడను కాదు, సచ్చినోళ్ళకి నేను ఆశ్చర్యమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలను కనుపరిచేవాడను కాదు. మరి ఎవరికి చూపిస్తావు? సజీవులకు చూపిస్తా. గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. సజీవులకు నేను చూపిస్తా. నేను సజీవులకు దేవుడని అన్నాడు ఆయన.
అన్నాడా లేదా? మత్తయి సువార్త, త్వరగా మత్తయి సువార్త 22:33. చూడండి మత్తయి సువార్త 22:33 చదువునానా. ఆయన సజీవులకే దేవుడు గాని, ఆమేన్, మృతులకు దేవుడు. అంటే ఇప్పుడు ఎవరికి అద్భుతాలు కనబరుస్తాడు ఆయన? మృతులకా, సజీవులకా? సచ్చినోళ్ళకా, బ్రతికినోళ్ళకా? ఎవరికి? అప్పుడప్పుడు కోపం వచ్చినప్పుడు మీరు తిట్టే అంత చక్కని మాటలు ఎలా ఉంటాయి? ఒరే సచ్చినోడా. ఏంటిది అది? సచ్చినోడా అంటే నీ చేత ఏమి కాదురా, నువ్వు కుటుంబాన్ని పోషించలేవు, పిల్లల్ని పోషించలేవు, భార్యని పోషించలేవు, కుటుంబాన్ని నీ జ్ఞానంతో కట్టుకోలేవు. అందుకని వాడిని చూసి ఏమని మాట్లాడుతున్నారు? ఒరేయ్, చెప్పండి, నోరు తెరిచి చెప్పండి, ఏమంటున్నారు? సచ్చినోడా. సచ్చినోడా అంటే వాడు ఏమీ చేయలేని వాడు, ఇంకంతే. మరి మనమందరం ఎవరివి చెప్పండి? బ్రదర్స్ ఏమో చెప్పలేకపోతున్నారు ఇక్కడ. ఎవరు మనము? సజీవులము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కోపం వచ్చినప్పుడు పోయే సచ్చిందానా అని తిడతాను లేదా? తిడుతున్నారా లేదా? తిడుతున్నారుగా. సచ్చిందంటే నీ చేత ఏమి కాదు, పో చూసుకుందాం పో అని చెప్పే మాటలేగా. అందుకని ప్రభు ఏమని మాట్లాడుతున్నాడు? నేను సజీవులకు మాత్రమే దేవుడను కానీ మృతులకు దేవుడను కాను. హిజ్కియాకు ఆయుష్ని, దేవుడు ఆరోగ్యాన్ని, స్వస్థతను కలుగు చేసినప్పుడు యెషయా గ్రంథము 38:18-19 ఏమని రాసి ఉందంటే, సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించేది. చదవరా? సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించెదరు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. తండ్రులు కుమారులకు ఈ సత్యమును తెలియజేతురు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి హల్లెలూయా. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించేది, మృతుల వలన నీకు స్తుతులు కలగవు. అంటే మన దేవుడు ఎవరయ్యానంటే సజీవుడు. మనం ఎవరము? ఆయన ఆరాధించే బిడ్డలము, సజీవులము. ప్రభు అంటాడు, సజీవులకు నేను దేవుడనై ఉన్నాను. కొంతమందికి జీవించుచున్నామన్న పేరు మాత్రమే ఉన్నది కానీ మృతులుగా బ్రతుకుతున్నారట. మృతులు అంటే వాళ్ళల్లో ప్రార్థన ఉండదు. సచ్చినోళ్ళ దగ్గర ఏముండదు? విశ్వాసం ఉండదు. సచ్చినోళ్ళ దగ్గర ఏముండదు? పరిశుద్ధత ఉండదు. సచ్చినోళ్ళ దగ్గర ఏమీ ఉండదు. బాగా గమనించండి. ఉపవాసాలు ఉండేది ఉండదు, దేవునికి దగ్గర అయ్యేది ఉండదు, సంఘములో జీవించేది ఉండదు, పరిశుద్ధంగా జీవించరు, పరిచర్యలో పాలు పొందరు. వీళ్ళంతా ఎవరు చెప్పరే? సచ్చినోళ్ళు అండి. ఎందుకు అది భయపడుతున్నారే? ప్రైజ్ ది లార్డ్. గట్టిగా ఎవరాళ్ళు? సచ్చినోడు. చూడండి, ఎవరైనా చచ్చిపోతాడు, చచ్చిపోయిన దగ్గరికి వెళ్ళి ఒరే మీ చిన్నమ్మ వచ్చింది లేరా అని ఏడుస్తారు. ఏ చిన్నమ్మని చూస్తాడా వాడు? ఎందుకు? ఏమైపోయినాడు చెప్పరే? ఒరే మీ నాన్న వచ్చాడ్రా, సారాయి బాటలు తీసుకొని వచ్చాడ్రా, నీకు ఇష్టమంట కదరా, నువ్వు లేరా తాగుదు అంటే వాడు లేస్తాడా? ఏం తెచ్చినా తాగడు, బిర్యానీ తెచ్చినా తినడు. ఎందుకని? వాడు ఏమైపోయినాడు? చచ్చిపోయినాడు. సచ్చినుల దగ్గర స్తుతి ఆరాధన ఉండదు అసలు. సచ్చినుల దగ్గర ప్రార్థన ఉండదు. చచ్చిపోయిన వాళ్ళ దగ్గర ఉజ్జీవం ఉండదు. సజీవులైతే, ఆత్మీయ జీవితంలో ఎవరైతే సజీవులుగా ఉంటారో, ఆత్మీయ జీవితంలో ఎవరైతే ప్రార్థనా జీవితం కలిగి ఉంటారో, విశ్వాస జీవితం కలిగి ఉంటారో, పరిశుద్ధమైన జీవితం కలిగి ఉంటారో, దేవుడు అంటాడు, నేను వాళ్లకు అద్భుతములను కనుపరుస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
ఈ రోజున దేవుని యొక్క సన్నిధానములో ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. ఏమని? నేను నా ప్రజలకు అద్భుతములను కనుపరుస్తాను. ఆయన అద్భుతాలు చేసేవాడు. నువ్వేం చేస్తావు? ఆయనకు మించి అద్భుతాలు చేస్తావు. ఇంకా నీ అద్భుతాలు చూడలేక సావాలి జనాలు. అర్థమవుతుందా? నీవింత పోకడలను చూసి, నువ్వు జీవించే విధానం చూసి అమ్మో తట్టుకోలేకపోతారు జనాలు. కానీ దేవుడు చెప్తున్నాడు, నేను నా ప్రజల పట్ల అద్భుతాలు కనుపరుస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు ఎవరయ్యా అంటే సజీవుడు. ఆయన చెప్పే మాట కూడా అదే. నేను సజీవులకు దేవుడును, మృతులకు దేవుడును కాదు. దేవునికి మహిమ కలుగును గాక. పండగ క్రైస్తవులకు దేవుడు కాదంటాడు ఆయన. క్రిస్టమస్ వచ్చినప్పుడు, గుడ్ ఫ్రైడే వచ్చినప్పుడు, ఈస్టర్ వచ్చినప్పుడు 3 సార్లు కనపడతారు సంవత్సరానికి. ఇంకా తర్వాత ఇంకెప్పుడు కూడా కనపడరు. వీళ్ళంతా ఎవరు? సచ్చినోళ్ళండి. సచ్చినోళ్ళు అప్పుడే కనపడతారా? వీళ్ళకు నేను దేవుడును అని చెప్పడు ఆయన. సజీవులకు నేను దేవుడును. సజీవుడు ఎవరు? ప్రతి వారం కూడా అయ్యా నువ్వు చేసిన కార్యములు, నువ్వు కాపాడిన విధానమును బట్టి నీకు స్తోత్రాలు అయ్యా అని దేవుని మందిరంలో వచ్చి ఆరాధన చేస్తూ, ప్రభుని స్తుతించుచు, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ, వాక్యాన్ని విని వెలుచు ఉన్నావే, నీవు దేవుని సన్నిధానంలో సజీవుడివి, సజీవురాలివి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. కొంతమంది సచ్చినలు ఊరు కాను వాళ్ళను వీళ్ళను మాట్లాడుకుంటూ ఉంటారు. ఎవరు వీళ్ళంతా? సచ్చిన వాళ్ళు. వాళ్ళ గురించి చెడుగా చెప్పడం, వీళ్ళ గురించి చెడుగా చెప్పడం, వీళ్ళ గురించి మాట్లాడడం. వీళ్ళంతా ఎవరు? సచ్చినోళ్ళు. బతికినోళ్ళు కాదు వీళ్ళు. బతికినోళ్ళు అని అనుకుంటారు కానీ ఈ బతికినోడు కాదు. దేవుడు అంటే నేను వాళ్ళకు దేవుణ్ణి కాదు, నేను సజీవులకు దేవుడను. అన్ని ఆత్మీయ జీవితంలో చనిపోయినటువంటి అనుభవాలు ఉండకూడదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎలా బ్రతకాలి మనము? సజీవులుగా. నా విమోచకుడు సజీవుడు అంటాడు. కీర్తనకారుడు అంటాడు, దేవుడు దయ లేకపోతే నేను ఏమైపోదునో, సజీవుల లెక్కలో నేను నిలిచి ఉండేవాడినా. కనుక ఈ రోజున ఆలోచన చేయాలి. అద్భుతాలు ఎందుకు జరగటంలా? సచ్చినోడు చేసినట్టు క్రియలు చేస్తూ ఉన్నావు. జీవము లేనివారుగా ఉన్నట్లుగా కొంతమంది ఉన్నారు. అలాంటి క్రియలు మన జీవితంలో ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని విషయాలు చెప్పాను? ఎవరికి అద్భుతాలు చేస్తాడు? నంబర్ 1, పరిశుద్ధంగా జీవించే వారికి అద్భుతాలు చేస్తాడు. రెండవదిగా సజీవులకు ఆయన అద్భుతాలు చేస్తాడు. మూడవదిగా నిబంధన చేసి అద్భుతాలు చేస్తాడంట ఆయన. ఏం చేస్తాడు? నిబంధన, ప్రమాణము చేసి, వాగ్దానమును చేసి ఆయన అద్భుతములను చేస్తాడు. నిర్గమకాండము 34వ అధ్యాయము 10వ వాక్యం ఎలాంటి అద్భుతాలు చేస్తున్నాడు అనే విషయాలు చాలా చక్కగా వివరిస్తాడు ప్రభు. అక్కడ మోషేతో మాట్లాడుతూ వచ్చాడు. చూడండి, నిర్గమకాండము 34వ అధ్యాయము 10వ వాక్యము. అందుకు ఆయన, ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను, భూమి మీద ఎక్కడైనను ఏ జనములోనైనను చేయబడని అద్భుతములను నీ ప్రజలు అందరి ఎదుట నేను చేసేదను. హల్లెలూయా. చూడండి, ఎలాంటి అద్భుతాలు చేస్తావు అంటే, భూమి మీద ఎక్కడైనను ఏ జనములోనైనను చేయబడని అద్భుతములను నీ ప్రజల ఎదుట నేను చేసేదను. దేవుడి సంవత్సరములో నీ ఎదుట ఇదిగో గొప్ప అద్భుతములను చేయబోతూ ఉన్నాడు. నీ పిల్లల ఎదుట దేవుడు అద్భుత కార్యములను చేయబోచున్నాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా,
హల్లెలూయా. అద్భుతములను దేవుడు నీ జీవితంలో కనుపరుస్తాడు. ప్రార్థన చేయాలి. ఏమని? అద్భుతాలు చేసేవాడివి కదయ్యా, ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడివి కదయ్యా, ఏ జనానికి చేయలేనట్లుగా, ఏ ప్రజలకి చేయనట్లుగా నీవు అద్భుతమైన కార్యాలు చేసే దేవుడివి. నీతో ఏం చేస్తున్నాడు ఆయన? నిబంధన చేస్తున్నాడు. నీతో నిబంధన చేసి నీ జీవితంలో ఏం చేయాలని? అద్భుతాలు చేయాలని. ఇప్పుడు కొంతమంది ప్రమాణం చేస్తారు, ఇదిగో ఆ కుటుంబాన్ని కూల్చే వరకు నేను నిద్రపోను, నిబంధన. అర్థమవుతుందా? ఆ మనిషి సాక్ష్యము పాడు చేసేంత వరకు నేను నిద్రపోను, ఇది సైతాన్ ఆలోచన. అర్థమవుతుందా? నా ప్రియ దేవుని బిడ్డలారా, కొంతమంది ప్రమాణాలు చేస్తూ ఉంటారు. దేనికోసం? పాపము చేయడానికి, దుర్మార్గము చేయడానికి, అన్యాయము చేయడానికి, అక్రమములు చేయడానికి నిబంధనలు, ప్రమాణాలు ఇవన్నీ చేస్తారు. కానీ మన దేవుడు ఏం చేస్తున్నాడంటే అద్భుతాలు చేయడానికి నిబంధన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అది కూడా ఎలాంటి అద్భుతాలట? భూమి మీద ఎక్కడైనా ఏ జనంలోనే ఎప్పుడు చేయబడని అద్భుతాలు నేను నీ పట్ల చేస్తాను. చప్పట్లు కొట్టరు, ఇట్లాంటి దానికి మీకు రావు. ఆమేన్. గట్టిగా హల్లెలూయా. ప్రభువా, ఈ సంవత్సరంలో వాగ్దానం ఏమిటి? అని ఎలా? గట్టిగా చెప్పండి. ఇదిగో తలుపులు నీ ఎదుట తెరిచి ఉంచి ఉన్నాను, దాన్ని ఎవడును అని చెప్పావు కదయ్యా. ఎవ్వడూ చేయలేనటువంటి అద్భుతాలు, ఎక్కడ చేయబడని అద్భుతాలు మా పట్ల, మా కుటుంబం పట్ల, మా సంఘము పట్ల, మా పిల్లల పట్ల మీరు చేయండి ప్రభువా అని నువ్వు దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయగలిగితే ఆయన నీ జీవితంలో కార్యాలను చేస్తాడు. ఆమేన్. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాలుగవదిగా ఏంటో తెలుసా? అసలు ఎవ్వడూ తెలుసుకొనలేని అద్భుతమైన కార్యాలు చేసే దేవుడట ఆయన. ఎవ్వడు వానికి అర్థం కాదు. ఇక నువ్వు ఎలా దీవించబడుతున్నావురా, నువ్వు ఎలా ఆశీర్వదించబడుతున్నావయ్యా, ఎలాగున దీవించబడుతున్నావో చెప్పు తల్లి కొంచెం నాకు అని వచ్చి నిన్ను అడగాల వాళ్ళు. అలాంటి అద్భుతమైన కార్యాలు ఆయన చేయబోతున్నాడు. ఆమేన్. యోబు గ్రంథం 9వ అధ్యాయము, యోబు గ్రంథం 9వ అధ్యాయము 10వ వాక్యం త్వరగా. అది ఎవడును తెలుసుకొనలేని మహత్తమైన కార్యములను, అబ్బా ఎలాంటివంట? లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. చప్పట్లు కొట్టి బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. లెక్కలేనన్ని అద్భుతమైన క్రియలను ఆయన చేయబోతూ ఉన్నాడు. అదే పాట రాసింది నేను. లెక్కించలేనన్ని ఆశ్చర్య కార్యములు నాలో జరిగించి నన్ను పాట నాకు రాక నేను అడుగుతుంటే మీరు మళ్ళీ పాడకపోతే ఎట్లా? నాలో జరిగించి, ఆమేన్, లెక్కించలేనన్ని ఆశ్చర్యమైన కార్యములను నువ్వు నాలో జరిగిస్తున్నావయ్యా అని చెప్పి ఆయనను స్తుతించుచు ఆ పాట రాశాను. ఆమేన్. నీ మహిమను వర్ణింప నా తరమా యేసయ్యా, మహిమ స్వరూపుడా నీ కృపను పొంది వివరించదాని కార్యములు, ఘనపరచెదాని నామమును,
ప్రైజ్ ది లార్డ్. అలాగా ఒక్కొక్క మాటను తీసుకొని అనుభవించి అందులో రాసుకొని ప్రభు సన్నిధానంలో ప్రభుని స్తుతించినటువంటి పాటలు. హల్లెలూయా. ఇలాంటి పాటలు రాసుకుంటూ ప్రభుని స్తుతించుకుంటూ ఆ వాగ్దానములను తలంచుకుంటూ ఆయన సన్నిధానంలో ప్రార్థన చేస్తే ఎవ్వడూ తెలుసుకొనలేని మహత్తరమైన కార్యములను, అద్భుత లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. ఎలాంటి కార్యాలు చేస్తున్నాడు ఆయన? లెక్కలేనన్ని. లెక్కించగలవా ఆయన చేసిన కార్యాలు? నేను నిజంగా చెబుతాను, మీరు పుట్టినప్పటి నుంచి, మీకు దేవుని నమ్ముకున్నప్పటి నుంచి, లేకపోతే దేవుని తెలుసుకున్నప్పటి నుంచి దేవుడు చేసిన కార్యాలు ఒకటి లిస్టు రాయండి, చెబుతా. మీ చేత కాదు అసలు. అవుతుందా? ఎన్నో చేశాడు ఆయన, ఎన్నో చేశాడు, ఇంకా చేయబోతూ ఉన్నాడు కూడా. ఆమేన్. ఎలాంటివి? లెక్కలేనన్ని అద్భుత కార్యములను చేయబోతూ ఉన్నాడు. నిర్గమకాండంలో 15వ అధ్యాయంలో 11వ వాక్యంలో కూడా ఎర్ర సముద్రాన్ని దాటిన తర్వాత ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా, మిరియాము, ఇజ్రాయేలీలు, మోషే గారు, అహరోను గారు, వీళ్ళందరూ కూడా తంబుర సితారాలు చేతబట్టుకొని ప్రభు సన్నిధానంలో వాళ్ళు పాటలు పాడుతున్నారు. ఆ యొక్క అధ్యాయం అంతా కూడా పాట అదనమాట. చదవండి ఒకసారి అది. ఆ పాట రాస్తూ వచ్చారు కదా, నిర్గమకాండం 15:11. యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవగు నీ వంటి వారు ఎవరు? చప్పట్లు బిగ్గరగా హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. అద్భుతాలు చేసే విషయంలో నీ వంటి వాడు ఎవడును లేరు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. అద్భుతములు చేయు వారిలో నీ వంటి వాడు ఎవడును లేడు. అద్భుతాలు చేసే విషయంలో ఆయన తప్ప మరొకడు లేడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. నేను నా ప్రజల ఎదుట అద్భుతములను కనుపరుస్తాను అని దేవుడు చెప్పాడు కదా. ఇలా ఉంటే ఆయన చేస్తాడు. హల్లెలూయా. చివరిగా గలతీ 3:5లో పరిశుద్ధాత్మ అభిషేకమును పొందుకుంటే అద్భుతమును చేస్తాడు ఆయన నీ జీవితంలో. చదవండి, గలతీ 3:5. గలతీ పత్రిక 3వ అధ్యాయము 5వ వాక్యం. ఆత్మను మీకు అనుగ్రహించి, అదిగో చూడండి, మీలో అద్భుతములు చేయించువాడు, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన లేక విశ్వాసముతో వినుట వలన చేయించుచున్నాడు. ఆత్మను అనుగ్రహింపజేసే మీ జీవితంలో అద్భుతమైన కార్యములను ఆయన చేయుచున్నాడు. హల్లెలూయా. అందుకనే ప్రభు అంటాడు, నేను నా ప్రజల పట్ల అద్భుతాలు చేస్తాను. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించండి అమ్మా. అందరూ త్వరగా ప్రభు యొక్క సన్నిధానంలో మంచిగా మోకరించండి అమ్మా. మోకరించినటువంటి మీరు ప్రభు యొక్క సన్నిధానంలో ఒక చక్కటి తీర్మానముతో ప్రార్థన చేయి. దేవుడు మీకా గ్రంథములో 7వ అధ్యాయములో 15వ వాక్యములో తన ప్రజలతో ఆయన చెబుతూ వచ్చాడు. ఏమిటో తెలుసా? నేను నా ప్రజలకు అద్భుతములను కనుపరుస్తాను అని ఆయన చెప్పాడు. కనుక దేవుని యొక్క సన్నిధానంలో అందరం కూడా నోరు తెరిచి ప్రార్థన చేద్దాం.
అద్భుతాలు ఎవరి పట్ల చేస్తాడు? ఇదిగో, పరిశుద్ధముగా ఎవరైతే దేవుని సన్నిధానములో జీవిస్తారో వాళ్ళ జీవితంలో దేవుడు అద్భుతములను జరిగించబోతూ ఉన్నాడు. యెహోషువ చెబుతూ వచ్చాడు తన ప్రజలతో, యెహోవా మీ మధ్య అద్భుతమైన కార్యములు చేయబోతూ ఉన్నాడు కనుక మిమ్మును మీరు పరిశుద్ధపరుచుకొనుడి అని ఆయన చెప్పాడు. కనుక వాళ్ళు పరిశుద్ధపరుచుకుంటే అద్భుతాలు జరిగాయి. యోర్దాను నది ఏక జలరాశిగా మారిపోయింది. యెరికో గోడలు కుప్పగా కూలిపోయాయి. అంత మాత్రమే కాదు, వాళ్ళ ఎదుట హాయి పట్టణాన్ని కూడా పరిశుద్ధపరుచుకుంటే వాళ్ళ జీవితంలో గొప్ప జయమును పొందారు. ఈ రోజున నువ్వు పరిశుద్ధపరుచుకుంటే నీ జీవితంలో గొప్ప కార్యం జరిగించబడుతుంది. దేవుని బిడ్డలారా, ఈ రోజున ఒక చక్కటి తీర్మానం చేయి. ఏ అపవిత్రత కానీ నిన్ను తాకకూడదు. ఏ అపవిత్రత కానీ ఆ మనస్సు కానీ నిన్ను సమీపించకూడదు. నువ్వు పరిశుద్ధపరచబడుదువు గాక. రెండవదిగా దేవుడు చెప్పాడు, నేను సజీవులకు అద్భుతములను చేస్తాను అని ఆయన వాగ్దానము చేశాడు కదా, ఆయన మాట ఇచ్చాడు కదా. మృతులకు నేను అద్భుతములను చూపెదవా నీవు? కీర్తనకారుడు అడుగుతూ వచ్చాడు, మృతులకు నీవు ఆశ్చర్యమైన కార్యాలు చూపిస్తావా? చూపించవే. మరి ఎవరికి నువ్వు చూపిస్తావు? సజీవులకు నేను అద్భుతమైన కార్యాలను చూపిస్తాను అని చెప్పాడు ఆయన. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానంలో ఈ రోజున సజీవులు కదా నిన్ను స్తుతించేది. నేటికి నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నానని దేవుని సన్నిధానంలో హిజ్కియా రాజు ప్రార్థన చేస్తూ వచ్చాడు. అంత మాత్రమే కాదు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సజీవులకు మాత్రమే నేను దేవుడను, మృతులకు దేవుడను కాదు అని ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఖచ్చితంగా చెప్పాడు. సజీవులు ఎవరు? ఆత్మలో ఆనందించేవారు. సజీవులు ఎవరు? పరిశుద్ధంగా జీవించేవాళ్ళు. సజీవులు ఎవరు? దేవుని సన్నిధానంలో ఉపవాసం ఉండి కనిపెట్టి ప్రార్థన చేసేవారు. సజీవులు ఎవరు? దేవుని సన్నిధానంలో చేతులెత్తి ఆరాధన చేసేవారు. చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించి ఘనపరచు. జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉంది గాని నీవు మృతుడవే. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానం. మూడవదిగా దేవుడు మోషేతో చెబుతూ ఉన్నాడు, ఇదిగో నేను నిబంధన చేస్తా ఉన్నాను. ఎందుకు నిబంధన చేస్తున్నావయ్యానంటే, భూమి మీద ఎక్కడైనను, భూమి మీద ఏ జనములోనైనను చేయబడని అద్భుతమైన అద్భుతములను నేను నీ ప్రజల ఎదుట నేను కనుపరుస్తాను. నీ ప్రజల ఎదుట నేను చేయబోతూ ఉన్నాను అని దేవుడు మోషేతో చెప్పి అనేకమైన అద్భుత క్రియలను ఆయన చేస్తూ వచ్చాడు. ఈ రోజున నీ పిల్లల ఎదుట ఆయన చేయబోతూ ఉన్నాడు. నీ చేతి పనిలో ఒక అద్భుతమైన కార్యము చేయబోతున్నాడు.